మనకు సన్లైట్ మారిన కొద్ది ఛాయ అనేది మారుతుండాలి, కానీ ఛాయ మాత్రం మారదు, ఒకటే డైరెక్షన్లో స్వామివారి పైన ఉంటుంటుంది. అది ఏ పిల్లర్ నీడ అనేది కూడా శాస్త్రవేద పరిశోధనలు కూడా దాన్ని గుర్తించలేపారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఇక్కడ 3 గర్భగుడులు ఉంటాయండి. ఛాయా సోమేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, సూర్య భగవానుడు. విషయం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఈ 4 స్తంభాలు కలిపి ఒక స్తంభము, ఈ 2 స్తంభాలు కలిపి ఒక స్తంభం రావడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది, కానీ అది కాదు. ఎందుకంటే వాస్తవానికి పిల్లర్ నీడ కాదు అది. ఎందుకంటే ఛాయ అనేది సూర్యోదయం మారిన కొద్ది ఛాయ అనేది మారుతుండాలి. సూర్యోదయం లేకుండా మబ్బు వర్షం ఉన్నప్పుడు కూడా ఛాయ అనేది కనబడొద్దు అని అయినా కూడా కనబడుతుంది. విషయం ఏంటంటే ఎదురుగా సూర్యభగవానుడు, సూర్యభగవాని ధర్మపత్ని ఛాయాదేవి, శనీశ్వర తల్లి అమ్మవారు విగ్రహలోపల కాకుండా ఛాయారూపంలో కొలువైంది. బోలాశంకరుడు ఛాయాదేవికి వరమిచ్చారు, నా పైన నిలిచేటట్టు వరమిస్తాను ఛాయాదేవికి చెప్పడం జరిగింది. ఈ ఒక యంత్రబలంతో చోళల ప్రాముఖ్యతోటి అమ్మవారి స్వరూపంతో బోలాశంకరుడు తలపైన నిలిచేటట్టు కూడా ఆ ఛాయ ప్రతిమను కూడా తయారు చేయడం కూడా జరిగినది. ఎందుకంటే ఛాయాదేవి ఎదురుగా సూర్య భగవానుడు, ఉషాదేవి ఛాయాదేవి, శనీశ్వర తల్లి అమ్మవారు. ఈ ఛాయను దర్శించుకున్న ఏళ్ళనాటి శనువున కూడా తొలిపోవడం జరుగుతుంది.